సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న వారణాసి కథ ఇదంటూ గ్రాఫిక్స్ టీమ్ రివీల్ చేసిన స్టోరీ ఇప్పుడు వైరల్ అయింది. మరీ కథ అంతా వాళ్ళ వెబ్సైట్ లో పెట్టలేదు, కానీ బేసిక్ పాయింట్ మాత్రం గ్రాఫిక్స్ టీమ్ రివీల్ చేసింది. అలా అని లీకేజ్ తో వారణాసికి వచ్చే డ్యామేజ్ ఏమీ లేదు, ఉండదు. కారణం ఇది ఎవరైనా ఊహించగలిగేదే. ఎప్పటి నుంచో రూమర్స్ రూపంలో వినిపిస్తున్న స్టోరీలైనే. కాకపోతే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న షాక్ ఇచ్చే టాక్ ఏంటంటే హాలీవుడ్ కథల ప్రేరణ. అవును, హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ తీసిన ఒక సినిమాను జురాసిక్ పార్క్ డైరెక్టర్ తీసిన మూవీతో మిక్స్ చేస్తే అదే వారణాసి అంటున్నారు. దానికి మన ఇండియన్ మైథాలజీ బ్యాక్ డ్రాప్ ని యాడ్ చేసి ఇండియనైజ్డ్ చేస్తున్నారంటున్నారు. అంటే రెండు హాలీవుడ్ మూవీలను కాపీ కొడుతున్నారా? కానే కాదు, అదే రాజమౌళి చేస్తున్న మ్యాజిక్. అదేంటో చూసేయండి. బాలీవుడ్లో రామాయణం తీస్తున్నారు. అది కూడా 4000 కోట్లు పెట్టి. అదే రామాయణాన్ని 25 నిమిషాల్లో 250 కోట్లతో మన ముందుకు తీసుకొస్తున్నాడు రాజమౌళి. నిజంగా హిందీ రామాయణం రిలీజ్ అయ్యి ఆ తర్వాత వారణాసి వస్తే దేశం మొత్తం షాక్ అవుతుంది. 4000 కోట్లు పెట్టి అంత పెద్ద రామాయణం తీస్తే 250 కోట్లతో అదే రామాయణాన్ని అంతకు మించేలా వారణాసిలో ఒక భాగంగా చూపించడం అంటే సినిమా ఎలా తీయాలో ఎగ్జాంపుల్ సెట్ చేయటమే. అంటే రామాయణం గొప్పతనం తగ్గించడం కాదు, 4000 కోట్ల బాలీవుడ్ మేకింగ్ స్టాండర్డ్స్ ఏపాటితో సింగిల్ ఎపిసోడ్లో చూపించడం. అదే వారణాసిలో 25 నిమిషాల ఎపిసోడ్తో రుచి చూపించబోతున్నాడు రాజమౌళి. అంతవరకు బానే ఉంది, కానీ వారణాసి అంటే హాలీవుడ్ హిట్ మూవీలైన ఇన్సెప్షన్, ఇండియన్ జోన్స్ కథలని కలిపితే అదే ఈ సినిమా అంటున్నారు. అంటే ఇది రెండు హాలీవుడ్ మూవీల కాపీ అనుకోవాలా? కానే కాదు, అక్కడే రాజమౌళి మ్యాజిక్ చేస్తున్నాడు. అదేంటో అర్థం అవ్వాలంటే వారణాసి బేసిక్ స్టోరీ లైన్ తెలియాలి. అసలు కాన్సెప్ట్ టీమ్స్లో హిట్లు తప్ప కథేంటో తేల్చలేదు. కాబట్టి టీజర్ వచ్చే వరకు ఈ మూవీ కథేంటో ఎవరూ గెస్ చేయలేరు. అలాంటప్పుడు ఇది పలానా మూవీల కాపీ అని అప్పుడే ఓ కొలిక్కి ఎలా రాగలం? అక్కడే ఈ సినిమా కోసం గ్రాఫిక్స్ డిజైన్ చేసి విఎఫ్ఎక్స్ కంపెనీ టంగ్ స్లిప్ అయింది. వాళ్ళ వెబ్సైట్లో వారణాసి సినాప్సిస్ అంటే క్లుప్తంగా స్టోరీ లైన్ని పెట్టింది. అది చదివాకే అంతా ఇది కార్తికేయ 2కి మరో వర్షన్ అని, ఇన్సెప్షన్, ఇండియానా జోన్స్ కాపీ అని అంటున్నారు. అయితే వారణాసి గురించి వెబ్సైట్లో ఉన్న సినాప్సిస్ చూస్తే శివభక్తుడైన హీరో కాలంలో వెనక్కి ప్రయాణించి విశ్వం తలరాత మార్చి ఒక పురాతన వస్తువు కోసం వేటకు బయలుదేరతాడు. ఆ జర్నీలో తన మిషన్ వెనుక్కున్న కుట్రలు అర్థం చేసుకుంటాడు. ఇది విధిలో భాగంగా కొన్ని శక్తులు తనని ఇందులో భాగంగా మార్చాయని తెలుసుకుని ఈ విశ్వాన్ని కాపాడేందుకు, వారణాసికి జరిగే ద్రోహాన్ని ఆపేందుకు ఎలాంటి సాహసాలు చేస్తాడనే పాయింట్తో ఈ మూవీ వస్తుందట. అయితే దీనికి హాలీవుడ్ మూవీలైన ఇన్సెప్షన్, ఇండియానా జోన్స్కి ఉన్న లింక్ ఏంటంటే ఇన్సెప్షన్లో హీరో తన టార్గెట్ అయిన వ్యక్తుల కలలోకి వెళ్లి రహస్యాలు ఛేదిస్తాడు. అలానే వారణాసిలో హీరో కాలంలో ప్రయాణించి మనుషుల మనసుల లోతుల్లో క్లూస్ వెతుకుతాడు. ఆ క్లూస్ని బేస్ చేసుకుని అనుకున్న పురాతన వస్తువుని దక్కించుకుంటాడు. ఇదంతా ఇండియానా జోన్స్లో ప్రొఫెసర్ ఇండియానా లానే ఉంటుందట. అయితే ఈ రెండు సినిమాల నుంచి కాపీరైట్స్ తీసుకున్నాకే ఈ మూవీకి రామాయణ శివపురాణాలను యాడ్ చేసి మైథాలజీ టచ్ ఇచ్చాడట రాజమౌళి. అందుకే ఈసారి హాలీవుడ్ సినిమాల ప్రేరణతో ఏకంగా హాలీవుడ్ మీదే అటాక్ చేయబోతున్నాడు జక్కన్న.